బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. త్వరలో ఎన్నికల షెడ్యూల్ వస్తుందని, అటు షెడ్యూల్ను అడ్డుపెట్టుకుని కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై కాలయాపన చేస్తుందని మండిపడ్డారు. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ 3వ ప్లేస్లో ఉంటుందన్న ఆయన కాంగ్రెస్తోనే తమ పోరాటమని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ బడ్జెట్ చూశాక ప్రభుత్వంపై విశ్వాసం పోయిందన్నారు. ప్రధానిగా నరేంద్ర మోదీ లేని దేశం ఊహించుకోలేమన్నారు. రాహుల్ గాంధీ దేశ ప్రధానిగా ఊహించుకోవడం కష్టమని ఆయన వెల్లడించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ప్రజాహిత యాత్రలో ఈ వ్యాఖ్యలు చేశారు బండి సంజయ్. ద్వారా తెలంగాణ సమాజానికి ఒక క్లారిటీ వదలుచుకున్నాం. కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ కలిసి భారతీయ జనతా పార్టీ మీద కుట్ర చేస్తున్నారు. వీళ్ళు ప్రతిసారి ఎన్నికలు రాగానే ఈ రెండు పార్టీలు లోపాయకార ఒప్పందం ఉంటుంది, ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఉంటుంది. ఇద్దరి మధ్యలో బయట తిట్టుకుంటారు. ఇవాళ ఏం చేస్తారంటే, భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలవబోతుంది కాబట్టి ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం భారతీయ జనతా పార్టీ అవుతుంది కాబట్టి భారతీయ జనతా పార్టీ ప్రత్యామ్నాయం అయితే కాంగ్రెస్ పార్టీకి భయం, భారతీయ జనతా ప్రత్యామ్నాయం అయితే బీఆర్ఎస్ పార్టీకి ఆయన దుకాణం ఇప్పటికే మూసుకున్నారు, అన్నీ మూసుకొని పోవాల్సి వస్తుందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ భయం. వీళ్ళిద్దరు కలిసి అయితే మీరుండాలి, అయితే నేనుండాలి, మన ఇద్దరమే తిట్టుకోవాలి, నువ్వు కొట్టినట్టు చేయి, నేను ఏడ్చినట్టు చేస్తాను కూడా ఇద్దరి మధ్యలో అండర్స్టాండింగ్. ఇది ఎన్నికలు వస్తున్నాయంటే కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు కలిసి అండర్స్టాండింగ్ లోపాయగా ఒప్పందం కుదుర్చుకుంటారు. వాళ్ళకి అనుకూలమైన అభ్యర్థులను గెలిపించుకునే ప్రయత్నం చేస్తారు. వాళ్ళకి కరీంనగర్లో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని పెట్టుకోవడం కారణం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా నిర్ణయం తీసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఇప్పుడు పెడతలేరు. పెట్టడానికి గ్యారెంటీ లేదు. సరే అన్న. కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మొన్న శాసనసభ ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్కు అండర్స్టాండింగ్ ఉందని ప్రచారం చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేశారు, బీఆర్ఎస్ పార్టీ ప్రచారం చేశారు. మళ్ళీ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి, మళ్ళీ బీఆర్ఎస్ను బీజేపీ అలయన్స్ పెట్టుకుంటారని చెప్పి కావాలని రెండు పార్టీలు ప్రచారం చేస్తున్నాయి. ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి కాదు. మీ అందరి ద్వారా